సడన్ గా బైక్ ట్రాఫిక్ లో ఆగిపోతాను అస్సలు అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. డైలీ నన్ను మా మమ్మీ కాలేజీ పోమని లేపుతుంది. ఈ రోజు ఏమో తిరుపతికి పోవాలని లేపింది. ఇంకా అలా మనకు కావాల్సింది అదే కాబట్టి ఇంకా మా మమ్మీతో అలా ఇంటికాడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పట్టుకొని ఇంకా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. ప్రతి మంత్ నేను మా మమ్మీ తిరుపతికి వెళ్తాం హాస్పిటల్ కి. అదేమో ఈసారి బిన్నే వెళ్ళిపోయాము. వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేచర్ మాత్రం బాగా కనిపిస్తాను కానీ ఎండ అయితే మామూలుగా లేదు అసలు. అలా తిరుపతికి కూడా వెళ్ళిపోయాము. మా అదృష్టం అక్కడ ట్రాఫిక్ లేదనుకున్నాము. అలా ముందుకు పోతే తెలిసింది ఇంత ట్రాఫిక్ ఉంటదని. ట్రాఫిక్ మేము పోయే లైన్ లో లేదులే, పక్కన లైన్ లో ఉండింది. నాకు అప్పుడప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయి. మనం బంధువుల ఇంటికి వెళ్తే ఫ్రూట్స్ స్నాక్స్ ఎందుకు తీసుకొని పోవాలో అర్థం కాదు. వాళ్ళకి తీసుకొని పోయి ఏం ప్రయోజనం లేదు, మనకేమి ఆడ వల్దా తింటారు. అలా తీసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా చాలా ప్లేసులకి వెళ్ళాము కానీ అక్కడ రికార్డ్ చేసే దానికి ఛాన్స్ లేదు. నేనే బైక్ డ్రైవ్ చేశాను. ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము. మా మమ్మీ రికార్డ్ చేసింది వీడియో. ఇంకా వచ్చేటప్పుడు మా మమ్మీని క్యాజువల్ గా అడిగా ఫోన్ కొనిమ్మని. ఇంకా 2-3 months లో కొనిస్తానింది. నాకు ఇప్పటికీ హ్యాపీ ఏమంటే నా దాంట్లో క్లారిటీ లేకపోయినా నా కంటెంట్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. లైఫ్ లాంగ్ ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటాండా. సరే అయితే ఇన్స్టాలో ఫాలో చేసుకొని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి.